ఈ వ్యవసాయంలో మెయిన్ ముఖ్యంగా కూలీల సమస్య అంటే కలుపు సమస్య ఘోరంగా ఉంది. ఈ కలుపు తీయాలంటే కూలీలు కావాలి. కూలీలు దొరకని పరిస్థితిలో ఉంది. ప్లస్ దీన్ని దొరకటం లేదు. ప్లస్ ఏంటంటే ఎడ్ల ద్వారా గుంటకలు కొట్టాలి. అది కూడా అందుబాటులో అంత పెద్ద పెట్టుబడి పెట్టి చేసి మామూలు చిన్నకాయ సన్నకాయ రైతులు చేసుకునే స్టేజ్లో లేరు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఏంటంటే ఇప్పుడు ఇలాంటివి చిన్న మిషన్స్ మన వ్యవసాయ రంగంలో దానికి వాడటం జరిగింది. అందులో ఒకటి ఏంటంటే ఇది సైకిల్ వీడర్ అంటారు. దీని ఏంటంటే ఇది సైకిల్ వీడరు. ఇది ముంగట పండ్లు ఉంటాయి. దీన్ని భూమిని లూజ్ చేసుకుంటూ వెళ్తుంది. ప్లస్ అదేవిధంగా వెనక బ్లేడ్ ఉంటుంది. ఈ బ్లేడ్ ఏంటంటే ఉన్న గడ్డిని క్లీన్గా నీట్గా చేసి ఇట్లా రివర్స్ చేసుకుంటూ వెళ్తుంది అన్నట్టు. ఇక కలుపు అనేది చనిపోవడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే దీనికి టైర్ పెట్టినాం వీలు. ఇదేంటంటే ఈజీగా మూవ్ కావడానికి ఎక్కువ పడకుండా ఒత్తిడి పడకుండా క్యాండిడేట్ మీద ఇది పర్మనెంట్గా ఇది టైరు పంచర్ కాదు, పంచర్ అయ్యేది కాదు. ఇది ఈ రకంగా యూజ్ చేస్తున్నాం అన్నట్టు. ఇది తక్కువ రేట్లో దొరుకుతుంది. కనీసం ఏంటంటే ఒకరోజు కనీసం ఒక 15 మంది కూలీలు చేసే పని ఇది ఒక్క మనిషి చేయొచ్చు. అంటే 15 మామూలుగా ఎంత తక్కువ రేట్ అనుకున్నా ఈరోజు 200 నుంచి 300 రూపాయలు ఉంది ఒక మనిషికి కూలీ వేయటం. 15 మంది చేసుకున్నా కానీ 3000 రూపాయలు కావాలి కలుపు తీయటానికి. ఇదేంటంటే ఇప్పుడు కొంటేనేమో మనకు 12,000 వస్తుంది ఇంచుమించు. కిరాయికి అయితే 60 రూపాయలకి ఇస్తారు ఒక రోజుకు. రెంట్కి కూడా తీసుకొని వాడుతున్నారు. 60 రూపాయలు ఇస్తే ఒక మనిషి చేయొచ్చు. 15 మంది చేసే పని చేసుకోవచ్చు. కనీసం ఒకరోజు ½ ఎకర్ కొట్టుకోవచ్చు మామూలుగా ఒక వ్యక్తి. ఇందులో ఏముంటుందంటే దీన్ని వాడటం ఏంటంటే ఇందులో కూడా ఉండొచ్చు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏంటంటే కలుపు చిన్న స్టేజ్లో ఉన్నప్పుడే స్టార్ట్ చేయాలి. కలుపు పెద్దగా ఇంత గట్టి వచ్చినాక అది పోవాలంటే పోదు. దాన్ని ఎప్పుడు యూజ్ చేయాలి? చిన్నగా ఉన్నప్పుడు కొద్ది పదన ఉన్నప్పుడు ఒకసారి వాడినామంటే నెక్స్ట్ టైం ఇంకా ఈజీగా వెళ్తుంది. అది మరీ మొత్తం గట్టిగా అయిన తర్వాత మేము చేస్తామని ఈ రకం చేయడం వల్ల నిజంగా అంటే మా ఫామ్లో నేను అన్నీ వాడతాను. అందులో ఇది మాత్రం చాలా సంతోషం ఏంటంటే లేబర్ సమస్య అంతే ఘోరంగా దిగింది సార్. మా వాళ్ళు మా మేడం కూడా కొడతారు, ఆడవాళ్ళు కూడా ఈజీ కొట్టుకోవచ్చు. అల్కగా ఒక ½ ఎకరం అరెకరం కొట్టేస్తుంది. అలాగే ఈజీగా అయిపోతుంది. కలుపు కూడా సమస్య లేకుండా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. మూమెంట్ కూడా ఈజీగా పెద్దగా ఉండదు, దీని మీద వెయిట్ పడేది ఏమి ఉండదు. ఈజీ మూమెంట్ అన్నట్టు. టైర్ మంచిగా టైర్ ఉంది కాబట్టి కొద్దిగా భూమి మరీ ఎక్కువ ఆరొద్దు, కొద్దిగా పదనే ఉండాలి. ఉన్నప్పుడైతే మధ్య రకంగా ఉంటాయి, ఈజీ వెళ్ళిపోతుంది అన్నట్టు. ఈ రకంగా మేము ఇంతకుముందు కూడా అందులో మల్చింగ్ వేసినా కానీ మధ్యలో కూడా వస్తుంది. అద్దెయాలు కూడా పెద్ద సమస్యనే. దానికి దీన్ని యూజ్ చేయడం వల్ల కనీసం ఒకరోజు 7, 8, 10 లైన్లు అయిపోతాయి ఒక మనిషి ఈజీగా కొట్టుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అంత ఇబ్బందిగా వెయిట్ ఏం పడదు, స్ట్రెంత్ ఎక్కువ కూడా ఏం అవసరం లేదు మనకి. సింపుల్ ఈజీగా వెళ్ళిపోతుంది అన్నట్టు. ఈ రకంగా మేము ఇందులో ఇది మాత్రం చాలా యూజ్ఫుల్ ఉంది సైకిల్ వీడర్ అనేది. ఇది చాలా బాగా పనిచేస్తుంది మా భూములలో. కలుపుని చాలా నివారించుకోగలుగుతున్నాము. ఇంకోటి ఏంటంటే చిన్నకారు చిన్న రైతులకు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ట్రాక్టర్ పెట్టాలంటే 1000 కావాలి. ఇప్పుడు పెద్ద గుంటకలు ట్రాక్టర్లు కూడా మిషన్స్ పెట్టిరు, తయారు చేసి కొడుతున్నారు. వాడు ఎంత వచ్చినా గంటకు 1000 రూపాయలు తీసుకుంటున్నాడు ట్రాక్టర్ వచ్చినా కానీ. ప్లస్ వేరే రకంగా వేట్లు ఇప్పుడు పశువులతో కూడా కొడుతున్నారు. దాంతో కొట్టినా కనీసం ఒక ఎకరానికి 1000 రూపాయలు 500 తీసుకుంటున్నాడు అతను కూడా, తక్కువేం లేదు ఎడ్లతోటి. కానీ ఈజీ ఒక మనిషి తన ఓన్ సొంతం చేసుకోవచ్చు. రోజు ½ ఎకర్ కొట్టుకోవచ్చు. కొద్దిగా మంచిగా మంచిగా ఉన్న వ్యక్తి అయితే జర బలంగా ఉన్నాడు అయితే ఎకరం ఈజీ కొడతాడు, హల్కగా అయిపోతుంది ఎకరం అట్లా అన్నట్టు. ఆ రకంగా ఇది చాలా యూజ్ అవుతుంది ఈ వీడరు. ఇది కూడా మా FPO ద్వారానే చేస్తున్నాము. 2 కూడా కస్టమర్ సెంటర్లో కూడా ఇవ్వటం జరుగుతుంది.